ఒకదానికి ఎకరానికి 1000. ఉమ్. అయినా దీని లెక్క లేదు. ఎంత నీకు 4 ఎకరాలా నీ చేను ఎంత? నాది ప్రతి 4 ఎకరాలు. పొలం పొలం ఎంత? పొలం 3 ఎకరాలన్నర. పొలం 3 ఎకరాలన్నర, పత్తి 4. నువ్వు ఆగ్రో 8 ఒకటి తీసుకున్నావా? ఆగ్రో 8 ఒకటి తీసుకున్నావా? ఒకటి తీసుకున్నా. నీ ఖర్చు ఎంత అయింది? 600 రూపాయలు. 600 కానీ నాకు ఒక 2-3 వేలు మిగిలినట్టే. నేను అదే ఏం చెప్తానా, నువ్వు 600 పెడితే నీకు ఎకరానికి అయ్యేది 150 రూపాయలు ఖర్చు. అదే నువ్వు సపరేట్ వేరే గుళికలు అవే ఇవే వేయాలంటే నీకు ఏది లేదన్నా 800-1000 రూపాయలు అవుతుంది. అవుతుండే. నేను ఇప్పుడు 900 ఒకటి పట్టుకొని వచ్చి నేను గుళికలు చల్లుతుంటే దీని అంత రిజల్ట్ అనిపించలే. మరి అందుకోసం నేను ఏం చెప్తా, ప్రతి ఒక్కరికి తక్కువ రేట్లో రావాలి, ఎక్కువ రిజల్ట్ ఉండాలి. నీకు ఒక 2 క్వింటాలు వచ్చినా చాలుగా ఎక్కువ వడ్లు. 2 క్వింటాలు వచ్చినా కానీ 4000. ఎక్కువ వస్తాయి. 3 క్వింటాలు వేసుకో. పిలక మంచిగా వచ్చింది అదే. మరి అదే నేను 4 క్వింటాలు పిలక వచ్చే. ఇప్పుడు రోగం కూడా ఒకసారి మందు కొట్టేది కూడా తప్పింది, మంచిగా నీట్గా వచ్చింది. అదే ఏం చెప్తున్నా, మనకు రిజల్ట్ కావాలి, రైతుల బ్యాక్గ్రౌండ్ కావాలి, వాళ్ళకు సేఫ్టీ కావాలి. అది ఆగ్రో 8 అనేది పిలకల్లో దాన్ని మించింది లేదన్న. నేను అన్ని ఎంక్వైరీ చేసిన, చేసి ఎట్లా రైతుకి ఏది మేలు జరుగుతుంది, తక్కువ రేట్ల రావాలి. దాంతో పాటు నా ఆలోచన ఎట్లుండేదంటే, నేను రైతు మనగడాన్ని పెట్టినప్పుడే నేను అనుకున్నా, అరే డిఫరెంట్ ఉండాలి మనది, మన ఆలోచన అనేది డిఫరెంట్ ఉండాలి. రైతు నేను అనుకున్నా ఎంత కష్టమైనా మంచిదే, 500 కంటే తక్కువ రేట్లో దొరకాలి. అది నేను దానికోసం నేను అన్నా, మా కంపెనీలో నా తోటి చేసిన వాళ్ళకి అందరూ చెప్పిన, అది మీరు ఏం చెప్తారో నాకు తెలియదు, మీరు ఎక్కడైనా తిరుగురు ఎంకలు అడగరాలి, రైతుకు చీప్ రేట్ ఇవ్వాలి. కంపెనీలకు ఫోన్ చేసిన, అన్న ప్లీజ్ అన్న ఏమనుకోవద్దు, నా దగ్గర కమిషన్ రైతుల దగ్గర ఎక్కువ పైసలు తీసుకుంటే వద్దన్న, మీకు ఒక ఆర్డర్స్ కావాలనేది ఉంటే నా దగ్గర ఒక 1000 మంది ఉండే అప్పుడు. 1000 మందిలో నేను ఒక 100 మందిని తీసుకొని మీ ఆఫీస్ కాడికి వస్తా, మాట్లాడవా, ఈ 100 మంది దగ్గర మందులు తీసుకుని తట్టు కాగితం రాసి ఇవన్నీ ఇస్తా అని చెప్పిన. అంతా ఇక ఫిక్స్ అయినా. లాస్ట్కి ఏమైంది, అటు ఇది వేయంగా సరే రాజు మా కమిషన్ వద్దు, ఏమద్దు, డీలర్స్ వద్దు, డిస్ట్రిబ్యూటర్స్ వద్దు, మొత్తం మీరే చూసుకోర్రు అని మాకు ప్రోడక్ట్లు అప్ప చెప్పిండు. అది నిజానికి బయట 1000-1200 తీసుకుంటారన్న, మీరు ఎంక్వైరీ చేయర్రి. నేనేం చేసిన, ఇవన్నీ ఇవ్వాలి అవసరం లేదా అని డైరెక్ట్ అన్ని నేను చూసుకున్నా. మీకు 600 అందిస్తాను. అదే మంచిగా ఉంది రిజల్ట్. ఇప్పుడు ఒకసారి దీన్ని కూడా ఒకసారి నువ్వు అన్నది పూతది కూడా దాన్ని ఒకసారి కొట్టే చూస్తా ఇంకోసారికి. ఎక్సలెంట్ అన్న, పూతకు ఘోరం. మనం ఎంత అంటే ఒక 1000 రూపాయలకి ఎకరం పెట్టినా కానీ అట్లా రాదు 300లలో. అంతేనా?